తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. సోమవారం మూలా నక్షత్రం కావడంతో దేవస్థానంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవి రూపంలోనూ, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ రాజమాతాంగీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల నక్షత్రం కావడంతో దేవస్థానంలో సరస్వతీదేవి వారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని విశేషమైనటువంటి అలంకారంతో వాసవి అమ్మవారు శ్రీ మహాసరస్వతి గాను మూలా నక్షత్రం రోజున విశేషంగా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ రాజమాతంగీదేవి గాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విశేషంగా పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజాది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్షరాభ్యాసాలు, విశేషమైన పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయం చేసి అమ్మవారిని దర్శించుకొని వాసవి అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి నిదురుపాటి రామకోటేశ్వర.